సమ్మర్ వచ్చిందంటే చాలు భాగ్య నగరవాసులు నీటి కష్టాలు వెంటాడతాయి. భూగర్భ జలాలు అడగంటి పోతుండడంతో ప్రతి ఏడాది ఇదే పరిస్థితి ఉంటుంది. ఈసారి కూడా సమ్మర్లో నీటి కష్టాలు తప్పలేవు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అత్యధిక ప్రాంతాల్లో గత ఏడాది కంటే భూగర్భ జలాలు గణనీయంగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. నగర అభివృద్ధి వేగంగా జరుగుతున్నప్పటికీ దీని ప్రభావం భూగర్భ జలాలపై తీవ్రంగా పడింది. ఇటీవల జలమండలి జరిపిన ఒక సర్వేలో హైదరాబాద్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు తీవ్రమైన స్థాయిలో పడిపోవడం గుర్తించబడింది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు 948 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్వహించిన సర్వేలో కేవలం 27 చదరపు కిలోమీటర్లలోనే జలమండలి సూచించిన స్థాయిలో జలాలు ఉన్నాయని, మిగతా 921 చదరపు కిలోమీటర్లలో ఈ జలాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్లు నిర్ధారించారు. హైదరాబాద్ నగరంలో భూగర్భ జలాలు తీవ్రంగా పడిపోవడాన్ని సర్వే చూపించింది. వర్షపు నీరు గ్రౌండ్ వాటర్ను చేరకుండా ఉండడంతో ప్రతి ఏడాది నగరంలో నీటి కష్టాలు అధికమవుతున్నాయి. జలమండలి మరిన్ని వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తుంది. హైటెక్ సిటీ, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో పరిస్థితి ఎక్కువగా ప్రభావితమవుతుంది. ఇప్పుడే ఇలా ఉంటే రాను రాను ఈ పరిస్థితి మరింత పెరిగే అవకాశం ఉంది. నగరంలోని అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతాలైన హైటెక్ సిటీ, మాదాపూర్, షేర్లింగంపల్లి, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. జలమండలి చేసిన సర్వేలు ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు దాదాపు లేనట్టుగా సూచిస్తున్నాయి. ప్రత్యేకంగా ఐకియా చుట్టూ దాదాపు 5 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలలో వర్షపు నీరు ఎక్కడ భూమిలోకి ఇంకిపోయే పరిస్థితి లేదు. గతేడాది కంటే వర్షపాతం ఎక్కువ అయినప్పటికీ అందులోని నీరు ఎక్కువగా గ్రౌండ్ వాటర్కు చేరకుండానే మూసీ నదిలోకి లేదా డ్రైనేజీ ద్వారా వెళ్ళిపోతున్నట్లు కనిపిస్తుంది. ఈ పరిస్థితుల వల్ల నగరంలోని ప్రజలు 11,000 ట్యాంకులను ప్రతిరోజు తమ అవసరాల కొరకు బుక్ చేస్తున్నారు. 2024లో నగరంలో 586 వాటర్ ట్యాంకులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పుడు 678 వాటర్ ట్యాంకులు వినియోగంలో ఉన్నాయి. నీటి కటకటకు పరిష్కారం చూపడానికి జలమండలి 81 వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. కానీ ఈ డిమాండ్ పెరిగిపోవడంతో జలమండలి మరో 17 కొత్త స్టేషన్లు ప్రారంభించడానికి సిద్ధమైంది. హైదరాబాద్లోని అగ్రనగరాలు హైటెక్ సిటీ, షేర్లింగంపల్లి, కూకట్పల్లి, నిజాంపేట్, మాదాపూర్, ప్రగతి నగర్, మణికొండ, ఎస్ఆర్ నగర్ ప్రాంతాలు ఇప్పటికే అత్యధికంగా వాటర్ ట్యాంకర్ల డిమాండ్ను ఎదుర్కొంటున్నాయి. పలు అపార్ట్మెంట్లలో బోర్లు పనిచేయక వాటర్ ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. నీటి కష్టాలతో పర్యావరణ రక్షణకు సంబంధించిన ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది. జల వనరులను సురక్షితంగా కాపాడుకోవడం, వాటి వినియోగాన్ని సక్రమంగా నిర్వహించడం, తద్వారా భవిష్యత్తులో నీటి సమస్యలను నివారించడానికి ప్రజలు, అధికారులు కలిసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నగరంలో నీటి సమస్య రాకుండా జలమండలి ప్రజలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించింది. ఇటువంటి చర్యలతో కొంతైనా ఈ సమస్యను అడ్డుకోవచ్చనే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోకుండా వాటి పరిష్కారానికి నూతన మార్గాలను కనుగొనే పనిలో పడింది జలమండలి. దీనికోసం అవగాహన, సంక్షేమ పథకాలు, సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర నీటి సంరక్షణ విధానాలను అనుసరించనుంది.